హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గణేశుడు తాళపత్ర గంధాలు పట్టుకున్నట్లుగా మీకు డ్రా చేశాను ఫ్రెండ్స్. చూడండి, నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నాకు మోర్ వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కిరీటం వేస్తున్నాను అనమాట వినాయకుడికి. చూడండి, నేను ఎలా అయితే పిక్చర్లో ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే డ్రా చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా వస్తుంది వినాయకుడు. షార్ట్ వీడియోస్ అనమాట. మీరు చూడండి, మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగే చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. వినాయకుల్లో చాలా మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో మీకు ఒక్కొక్కటి నేను వేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా అలాగే ట్రై చేయండి. అదిగో డాట్స్ లాగా, రౌండ్ బాల్స్ లాగా. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, డబల్ లైన్ వేయటం వల్ల మనకి బ్రైట్గా కనిపిస్తుంది. చెవులు అనమాట. ఈజీగా డ్రా చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను ఎట్లయితే చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. గొలుసు దండలాగా వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే వినాయకుడికి తొండం ఉంటుంది కదా ఫ్రెండ్స్. తొండం చూడండి, తొండం ఎలా వేస్తున్నానో సేమ్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా వేసి నాకు మెసేజ్ రూపంలో ఎలా వస్తుందో కూడా నాకు కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే హ్యాండ్స్, అలాగే నేను చెప్పాను కదా, ఇది మనకి నెమలీక అనమాట. ఇది తాళపత్ర గంధాలు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. తాళపత్ర గంధాలు డబల్ లైన్ వేయటం వల్ల హైలైట్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలా లైన్స్ లాగా డబల్ లైన్స్, ట్రిపుల్ లైన్స్ అలా గీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే గణేశుడికి కాలు అనమాట, కాలు భాగం వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే గణేశుడికి మనకి పంచ అనమాట. పంచకి డిజైన్ లాగా వేసి, ప్లెయిన్ పంచ్ లాగా వేసి దానికి డబల్ లైన్ వేయాలి ఫ్రెండ్స్. డబల్ లైన్ బొడ్డు డాట్ పెట్టడం వల్ల బొడ్డు అనమాట ఫ్రెండ్స్. అలాగే చెప్పాను కదా, నెమలీకతో తాళపత్ర గంధాలు రాస్తున్నట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో సేమ్ మీరు కూడా అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా ఖచ్చితంగా అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. చక్కగా వస్తుంది. డార్క్ చేయాలి ఫ్రెండ్స్. డార్క్ చేసి చేతి మీద కూడా మనకి పువ్వులాగా వేశాను ఫ్రెండ్స్, డిజైన్ అనమాట. చూడండి, ఎలా వచ్చిందో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, చెవులకి కానీ మన ఐబ్రోస్ కానీ ప్రతిదీ డార్క్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే చాలా అందంగా బ్రైట్గా కనిపిస్తుంది. మనం వేసిన బొమ్మ కళగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డార్క్ చేశాను. అన్ని చోట్ల కొంచెం డార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా డార్క్ చేయండి, హైలైట్గా కనిపిస్తుంది. చూడండి, ఎలా ఉందో కూడా తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను పంచకి మనం డబల్ లైన్ వేయటం వల్ల అది డార్క్గా కనిపించి హైలైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం పలసగా ప్లెయిన్గా వేయటం వల్ల లుక్ ఉండదనమాట. చూడండి, చేతులకు కూడా మనకి రుద్రాక్షలు అనమాట, రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పంచకు కూడా డబల్ లైన్ వేస్తున్నాను. డబల్ లైను అక్కడక్కడ డార్క్ చేశాను ఫ్రెండ్స్. డార్క్ చేయడం వల్ల హైలైట్గా హెవీగా కనిపిస్తుంది, బాగుంటుందన్నమాట. న్యాచురల్గా లుక్తోనే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను. నా ఛానల్ నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో.